కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శుభనామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క వాక్య ధ్యానాంశాన్ని మనం పరిశీలన చేసినప్పుడు లూకాసు వార్త 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారి యొక్క జననం గురించి మనం పోయిన వారం నుంచి మనం మాట్లాడుకుంటున్నాం. క్రిస్మస్లో మరుగు చేయబడినటువంటి వ్యక్తి అని చెప్పి పోయిన వారం మనం యేసేపు గారి గురించి మాట్లాడుకున్నాం. ఈ రోజున ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో సుమియోను అనే ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అంటే కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి ఈ యొక్క మీటింగ్ తరువాత, కాబట్టి అవన్నీ కూడా చేయాలి కనుక నేను త్వరగానే చెప్పే ప్రయత్నం చేస్తాను. చాలా జాగ్రత్తగా గమనించాలి. యోధా బెత్లెహేమ్ అనే ప్రాంతంలో యేసుక్రీస్తు వారు జన్మించిన తరువాత ఆ శిశువును తీసుకుని తల్లి అయినటువంటి మరియా, ఈ భూమి మీద భౌతికంగా తండ్రిగా పిలువబడుతున్నటువంటి యేసేపు, వీరు ముగ్గురు కూడా ఎక్కడికి వెళ్ళారంటే దేవాలయంలోనికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారండి? దేవాలయం. యూదులకి ఒక ఆచారం ఉంది, ఒక నియమం అన్నమాట. అది మోషే గారి చేత ధర్మశాస్త్రంగా అది వాళ్ళు ఆచరిస్తారు. ప్రతి తొలుచూలు మగబిడ్డ, అంటే యూదుల కుటుంబాల్లో మగబిడ్డ కనుక పుడితే ఆ మగబిడ్డను తీసుకుని ఎక్కడికి వెళ్ళాలంటే 8వ రోజున ఎక్కడ తీసుకెళ్ళండి? యెరూషలేము దేవాలయంలోనికి వెళ్ళాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చేయాల్సినటువంటి ఒక ప్రధానమైనటువంటి విధి. కాబట్టి యూదుడు కనుక యేసేపు గారు ఇప్పుడు ఆ కుటుంబంలో జన్మించినటువంటి యేసుక్రీస్తును ఎక్కడికి తీసుకెళ్లారంటే యెరూషలేము దేవాలయంలోనికి తీసుకెళ్లారు. జాగ్రత్తగా గమనించాలి. అప్పటికి ఆయన పుట్టి ఎన్ని రోజులు అవుతుందంటే 8 రోజులు అవుతుంది. ఎన్ని రోజులు అవుతుందండి? 8 రోజులు అవుతుంది. అంటే 8వ దినాన్న యూదులకి కుటుంబంలో పుట్టిన ప్రతి తొలుచూలు మగపిల్లను దేవునికి ప్రతిష్ట చేయాలి. అంటే దేవునికి అతన్ని అప్పగిస్తారనమాట. అంటే దేవుని కొరకు ఆ కుటుంబంలో ఆ వ్యక్తిని పెంచుతారు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇది మోషే ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు యూదులకి, కాబట్టి వాళ్ళందరూ కూడా దాన్ని పాటిస్తారు. అదే ఆజ్ఞను పాటించడానికి యేసేపు అలాగే మరియా వీరిద్దరు కూడా గమనించాలి. యెరూషలేము ఆ దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు ఆ దేవాలయంలో ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి పేరు సుమియోను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సుమియోను అనే వ్యక్తి గురించి మీరు ఆలోచన చేస్తున్నప్పుడు అతను ఆ మందిరంలో పాస్టర్ గారా అనేది మనకి ఇక్కడ రాయబడలేదు. ఆ మందిరంలో యాజకుడా అనేది మనకి ఇక్కడ రాయబడలేదు. ఆ మందిరంలో ఒక ప్రవక్తగా ఉన్నాడా అనేది కూడా ఇక్కడ రాయబడలేదు. కానీ ఆయన్ని తాకినటువంటి భాగ్యం, అంటే ఆ బిడ్డను, ఆ శిశువును చేతిలోకి తీసుకునే భాగ్యం ఎవరికి దక్కిందంటే సుమియోనికి దక్కింది. దేవునికి మహిమ కలుగునుగా. ఏమండి ఇది పెద్ద గొప్ప విషయమా అని మీరు నన్ను అడిగితే కనుక గొప్ప విషయమా అంట. కారణం ఏంటంటే పరలోకంలో నుంచి వచ్చింది గాబ్రియేలు దూత, వచ్చి మరియతో మాట్లాడింది. దయాప్రాప్తురాలా, నీకు శుభము కలుగునగాక, పరిశుద్ధాత్మ వలన నీవు గర్భము ధరిస్తావని చెప్పింది. అయితే గమనించాలి, గాబ్రియేలు దూత మాట చెప్పి వెళ్ళిపోయింది. పుట్టిన తరువాత గాబ్రియేలు దూత వచ్చి చేతిలోకి ఆ బిడ్డను తీసుకుని ఆనందించే భాగ్యం ఎవరికి లేదు? గాబ్రియేలు దూతకు లేదు. గాబ్రియేలు దూత మరికి చెప్పిన తర్వాత ఇదే వర్తమానాన్ని మొట్టమొదటగా గొర్రెల కాపర్లకి తెలియజేసింది. గొర్రెల కాపర్లు ఆయన చూడడానికి ఆ పాకలోకి వెళ్ళి ఆ తొట్టిలో పొరుండనటువంటి బాబుని చూశారు, కానీ చేతులతో తాకే భాగ్యం ఎవరికి లేదంటే ఇక్కడ గొర్రెల కాపర్లకు కూడా లేదు. రెండోది మీరు గమనించాలి, వాళ్ళ తర్వాత ఈ వార్త ఎవరికి చేరిందంటే జ్ఞానులకు చేరింది. జ్ఞానులు వచ్చారు కదా తూర్పు దేశం నుండి. ఆ జ్ఞానులు ఏమేమి తీసుకొచ్చారు? బంగారము, సాంబ్రాణి, బోళము, ఈ 3 వస్తువులు తీసుకుని యేసు ప్రభుల వారి వద్దకు వచ్చి ఆయనకి మ్రొక్కి ఆయనకి స్తోత్రము చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారని రాయబడి ఉంది. కానీ జ్ఞానులు కూడా ఆయన చేతిలోకి తీసుకుని ఎత్తుకునే భాగ్యం వాళ్ళకు కూడా లేదు. అయితే గమనించాలి, మందిరములో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి దొరికిన అద్భుతమైన భాగ్యం ప్రభువైన యేసుక్రీస్తు వారిని చేతిలోకి తీసుకునే భాగ్యం. చప్పట్లు కూడా దేవుని నామాన్ని సొంతం. ఎందుచేతనంటే సామాన్యమైన విషయం కాదు. తల్లిదండ్రులుగా వాళ్ళు ఆయన్ని శిశువుని కాబట్టి చేతులతో ఆయన్ని ఎత్తుకున్నారు. కానీ ఇక్కడ సుమియోనికి దొరికినటువంటి ఒక భాగ్యం ఏంటంటే చేతుల్లోకి ఆయన తీసుకున్నారు. చదువుదాం, మాటలు చూద్దాం. ఇక్కడ రాయబడినటువంటి మాట 2వ అధ్యాయం 25వ వచనం. యెరూషలేమునందు సుమియోను ఒక మనుషుడుండెను, అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి. దేవునికి మహిమ కలుగును గాక. పేరు రాసి ఆ వ్యక్తి యొక్క గుణగణాలు రాశాడు దేవుడు. సామాన్యంగా అందరికీ దొరికే భాగ్యం కాదు ఇది. యెరూషలేము అంటే ఇప్పుడు మన రాజధాని ఢిల్లీ ఎంత ఉంటుందో అంతకంటే పెద్ద నగరం యెరూషలేము. యెరూషలేములో చాలామంది ప్రజలు ఉన్నారు. అయితే ఏ ప్రజలకి లేనటువంటి ఒక అద్భుతమైన భాగ్యం ఎవరు దొరికిందంటే సుమియోనికి దొరికింది. దేవునికి మహిమ కలుగును గాక. చాలామంది బైబిల్ పండితుల అంచనా ప్రకారం ఇతను వృద్ధాప్యంలో ఉన్నాడు, వృద్ధాప్యానికి వచ్చినవాడు. ఇక్కడ తప్ప మరి ఎక్కడా కూడా ఇతను కనపడ్డు. సుమియోను అనే పేరుకి అర్థం ఏంటంటే వినికిడి. ఏం పేరండి? సుమియోను అనే పేరుకి అర్థం వినికిడి. జాగ్రత్తగా గమనించాలి. ఈ సుమియోను గురించి దేవుడు రాస్తూ 2 మాటలు రాయించాడు. ఏంటంటే 2 మాటలు అంటే నీతిమంతుడు, రెండోది గమనించాలి
భక్తిపరుడు. దేవునికి మహిమ కలుగును గాక. సమాజంలో కుటుంబం గౌరవంగా పిలువబడుతుంది. అతడు నీతిమత్వంగా బ్రతుకుతున్నాడు, అతడు నీతిమంతుడిగా ఉన్నాడు, సమాజంలో అందరి చేత కూడా మంచి పేరుంది. అదే సమయంలో భక్తిపరుడుగా కూడా పేరుంది. దేవునికి మహిమ కలుగునుగా. ఒకవేళ సమాజంలో మంచి పేరుంటే అతని జీవితంలో భక్తి అనేది లేకపోవచ్చు. ఒకవేళ భక్తి ఉంటే సమాజంలో నీతిమంతుడు అనే పేరు లేకపోవచ్చు. కానీ రెండు లక్షణాలు ఎవరిలో ఉన్నాయంటే సుమియోన్లో ఉన్నాయి. భక్తిపరుడు అనగా దేవుని ఇష్టానుసారంగా బ్రతికే వ్యక్తి. దేవునికి మహిమ కలుగును గాక. మనం అందరం భక్తిపరులం కాదు, జాగ్రత్తగా గమనించాలి. ఒకవేళ మనం అందరం భక్తిపరులం అంటే దేవుడు చెప్పే విధంగా మన నడవడిక, మన జీవితం ఉండాలి. గమనించాలి, సుమియోను భక్తిపరుడిగా ఉన్నాడు, నీతిమంతుడిగా ఉన్నాడు. కాబట్టే యేసుక్రీస్తుల వారిని ఆ 8వ దినాన్న పుట్టిన శిశువుని చేతిలోకి తీసుకునే భాగ్యం వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగా. భక్తిపరుడికి ఒకవేళ దేవుడు అంటే మీకు ఇష్టం ఉందనుకోండి, మిమ్మల్ని సమయానికి రావాలని చెప్పి వారం వారం చెప్పాల్సినటువంటి పని లేదు. దేవుని మీద మీకు ఆసక్తి ఉందనుకోండి, 10:30కి ఖచ్చితంగా దేవుని మందిరంలో ఉంటారు. మొదటి ప్రార్థనకే దేవుని మందిరంలో ఉంటారు. ఒకవేళ దేవుడు అంటే మీకు ఆసక్తి ఉందనుకోండి, పాటలు అయిపోయిన వాక్యం ఏం చెప్తారని చెప్పి వాక్యం కొరకు మన హృదయాన్ని ఎదురు చూసే విధంగా ఉంటాం. దేవునికి మహిమ కలుగును. ఖచ్చితంగా దేవుని మీద గనక భక్తి ఉంటే, దేవుని మీద గనక ఆసక్తి ఉంటే మన పరిస్థితులు వేరుగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుచేతనంటే సమయాన్ని కూడా మనం పాటించలేకపోతున్నామంటే ఖచ్చితంగా ఒక మాట మనం ఒప్పుకోవాలి, మనం భక్తి పరులము కానే కాదు. గమనించాలి, ఇక్కడ ఈ సుమియోను గురించి మాట్లాడుతున్నప్పుడు అతడు నీతిమంతుడిగా ఉన్నాడు, భక్తిపరుడిగా ఉన్నాడు. అతడు ఈ రెండింటినీ చేస్తున్నాడు కనుక దేవాలయంలోనికి వచ్చారు ఈ యొక్క మరియా యేసేపు. ఆ శిశువుని చేతులతో ఎత్తుకొని అతడు ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. అతడు నీతిమంతుడు, భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. ఏముందండి? పరిశుద్ధాత్మ అతని మీద ఉంది. ఈ మూడింటిని కూడా ఏకకాలంలో చూసిన అనుభవాన్ని పొందిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కొత్త నిబంధనలో అతడు సుమియోన్ అని చెప్తా. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒక పక్క పరిశుద్ధాత్మ నిండి ఉంది, ఒక పక్క తండ్రి అయినటువంటి దేవుడు ఏ చట్టాన్ని అయితే ఇచ్చాడో ఆ చట్టాన్ని ఇతను చదువుతున్నాడు, నేర్చుకున్నాడు, ఇతను ఎదురు చూస్తున్నాడు. యూదులందరూ కూడా అప్పటికి ఇప్పటికీ ఒక మాట మీరు గమనించాలి, వాళ్ళు యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించలేదు. యేసు ప్రభుని వాళ్ళు మెస్సైగా వాళ్ళు అంగీకరించలేదు. వాళ్ళు ఎలాగ అంగీకరించారంటే, అప్పటికి ప్రపంచం రోమీల పరిపాలన కాలంలో ఉంది. రోమీలు ప్రపంచాన్ని పరిపాలన చేస్తున్నారు, రూల్ చేస్తున్నారు. కాబట్టి రోమీల చేత ఈ యూదులు అనేవారు చాలా బాధలు పడుతున్నారు. ఈ బాధల నుంచి విడిపించడానికి ఈ మెస్సయ్య వస్తున్నాడు, కానీ ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి రాలేదని చెప్పి వాళ్ళు నమ్ముతారంటే రోమీలను ఓడించి వాళ్ళ తాత అయినటువంటి దావీదు ఏ విధంగా అయితే ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలన చేశాడో యేసుక్రీస్తు వారు కూడా అలాగే పరిపాలన చేస్తాడు. వాళ్ళ తాత ముత్తాతలైనటువంటి సొలొమోను ఏ విధంగా ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలన చేశాడో ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా అలాగే పరిపాలన చేయడానికి వస్తున్న ఒక రాజుగా చూశారు, కానీ వాళ్ళు రాజుల రాజుగా చూడలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన రక్షించడానికి వచ్చిన మెస్సయ్యగా వాళ్ళు చూడలేదు. ఆయన రక్షించడానికి మనకి భూమి మీదకి వచ్చినటువంటి శరీరధారి అయినటువంటి యేసుక్రీస్తుగా ఆ యూదులు చూడలేదండి. వాళ్ళు ఏదో ఒక రాజ్యాన్ని స్థాపించడానికి వస్తున్న వ్యక్తిగా చూస్తారు. ఇతను కూడా ఏం చేస్తున్నాడంటే ఇశ్రాయేలీల యొక్క ఆదరణ కొరకు కనిపెడుతున్నాడు. నీతిమంతుడు, భక్తిపరుడు, అలాగే ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెడుతున్నటువంటి వ్యక్తిగా అతను మన గురించి నేర్చుకున్నాం. చదువుతాం చూడండి. అతని మీద ఉండెను 26వ వచనం. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచి ఉండెను. అతనికి ఒక ఆజ్ఞ ఉంది, పరిశుద్ధాత్ముడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అదేంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూడకుండా నువ్వు మాత్రం మరణించవు. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడప్పుడు చూడండి, మన వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు అనుకోండి, వాళ్ళకి ఇంకా బ్రతకాలని ఆశ ఉంటుంది. వాళ్ళు ఏమంటారంటే, బాబా నీ పెళ్లి చూసి చచ్చిపోదాం అనుకుంటున్నాను బాబా అంటారు. సరే పెళ్ళి అయిపోయింది, ఏదో లాగున దేవుని కృపను బట్టి, పోనీ అప్పుడైనా చచ్చిపోతారంటే అప్పుడేమంటారు తెలుసా, బాబా నీ బిడ్డలు పుట్టిన తర్వాత నీ బిడ్డల్ని చేతిలోకి ఎత్తుకొని ఆడించాలని ఉందరు అంటారు. అంటే మీకు ఒక విషయం అర్థం అవ్వాలి, వాళ్ళకి ఇంకా ఏముంది, బ్రతకాలని ఆశ ఉంది. సరే ఆ ఆడపిల్ల అనుకోండి ఒకవేళ పెరుగుతుంది, మళ్ళీ ఏమంటారు తెలుసా, బాబా దీనికి కార్యక్రమం చూడాలని ఉందని అంటారు. ఏమంటారు మళ్ళీ? కార్యక్రమం. అంటే వాళ్ళకి ఆశ అలానే ఉంటుంది. అయితే గమనించండి, ఇక్కడ సుమియోనికి పరిశుద్ధాత్ముడు బయలుపరచబడిన ఆశ ఏంటంటే ఆయన చూడకుండా నువ్వు మరణించవు. దేవునికి మహిమ కలుగునుగా. దేవుడు మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా అది నెరవేరుతుంది. దేవుడు మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది. గమనించాలి. ఆ మాట పొంది అతను ఎదురు చూస్తున్నాడు కనుక చూద్దాం అతను ఎంత మురిసిపోతున్నాడో చూద్దాం. 27వ వచనం. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లనెను. చప్పట్లు కూడా దేవుని నామాన్ని సన్నుతున్నా. ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నాడు,
ఎంతకాలం నుంచో ఎదురు చూస్తున్నాడు. దేని కొరకో తెలుసా? ఆయన రాబోతున్నాడు. ఆ రాబోతున్నటువంటి వ్యక్తిని చేతులతో పట్టుకొని ముద్దాడాలి. దేవునికి మహిమ కలుగునుగా. మనం కూడా ప్రతి వారం ఆయన యొక్క శరీరాన్ని తాగుతున్నాం. ఎలా తాగుతున్నామో తెలుసా? రొట్టెను మనం త్రాగటం ద్వారా. ప్రతి వారం ఆయన రక్తాన్ని మనం త్రాగుతున్నాం. ఆ రక్తాన్ని మనం చేతులతో పట్టుకుంటున్నాం. కాబట్టి గమనించాలి, సుమయోనికి అక్కడ బాలుడైనటువంటి యేసుక్రీస్తుని పట్టుకునే ధన్యత ఆయనకు లభించింది. కానీ ప్రతి వారం కూడా ఆయన దర్శించే భాగ్యం మనకు లభించింది. దేవునికి మహిమ కలుగునుగా. పరిశుద్ధాత్మ పూర్ణుడై నిండుకొని అతను ఏం మాట్లాడుతున్నాడు చూడండి. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. దేవునికి మహిమ కలుగునుగాక. అతను చేతిలోకి బాబుని తీసుకుని వ్యవహారికంగా మనం ఆలోచన చేస్తే చూసి అతన్ని మురిసిపోయి ఏమన్నాడు తెలుసా? నాదా, నీ మాట చొప్పున నేనేం చేస్తున్నాను? పోతున్నాను. పైకి అక్కడ ఒక మాట ఉపయోగించాడు, నీ దాసుడునైనా. దేవునికి మహిమ కలుగును గాక. ఉన్న బాబు రోజుల్లో బాబు ఎన్ని రోజులు? 8 రోజులు. ఎన్ని రోజులు బాబు అండి? 8 రోజులు బాబు. 8 రోజుల బాబును చేతిలోకి తీసుకున్న సుమయోను పలుకుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? నాదా, నీ మాట చొప్పున సమాధానంగా నేను వెళ్ళిపోతున్నా. అంటే ఎంత సంతోషంతో ఈ మాట నాడు ఆలోచన చేయండి. దేవునికి మహిమ కలుగునుగా. వెళ్ళే రోజు గురించి ఆతృత పడిన వ్యక్తిగా సుమయోను కనబడుతున్నాడు. పాత నిబంధన ఉన్నటువంటి 39 పుస్తకాల్లో భయంతో ప్రభువా నా ప్రాణం తీసుకొని ప్రార్థన చేసిన వారు చాలామంది ఉన్నారు. మోషే అంటాడు, నీ జీవ గ్రంథంలోంచి నా పేరు తీసేనైనా, ఇక నేను బ్రతకలేను, ఈ జనంతో ఎంతకాలం వేగుతాను, నన్ను నీ దగ్గరకు చేర్చుకని చెప్పి మోషే ప్రార్థన చేస్తాడు. అలాగే ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త ఎవరో తెలుసా? మరణాపేక్ష గలవాడే. ఎవరో ప్రవక్త చెప్పగలరా? నన్ను తీసేసుకో ప్రభువా, ఇంకెందుకు ప్రభువా నేను బ్రతకాలి, ఎంతకాలం సేవ చేయాలని చెప్పి ప్రార్థన చేసిన ప్రవక్త ఎవరండి? ఆ ప్రవక్త ఏలియా. దేవునికి మహిమ కలుగును గాక. ఏలియా అంటాడు, ఈ యొక్క యెజబెలు ప్రవక్త తరుముతున్నప్పుడు కొండ మీదకి వెళ్ళిపోయి, ప్రభువా ఇంత మట్టుకు చాలయ్యా, ఇక నేను చచ్చిపోతే బాగుండని చెప్పి ప్రార్థన చేశాడు. కానీ ఇక్కడ గమనించాలి, వాళ్ళ భయంతో వెళ్ళిపోతే బాగుండు అనుకున్నారు. కానీ గమనించాలి, ఇక్కడ సుమయోన్ అనే వ్యక్తి ఏమంటున్నాడు తెలుసా? ఆనందంగా వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక వ్యక్తి దేవుని చేత నింపబడితే, ఒక వ్యక్తి దేవుని ఆత్మ చేత నింపబడితే, ఆ వ్యక్తికి మరణం దుఃఖం కాదు, సంతోషం. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్తాం. ఖచ్చితంగా ఒక వ్యక్తి గనక దేవుని చేత నింపబడితే మరణం వాళ్ళకి ఎలా ఉంటుందంటే సంతోషంగా ఉంటుంది. ఎంత అద్భుతంగా ఈ మాట రాయబడిందో చూడండి. కేరళలో కొద్ది రోజుల్లో చనిపోతాడన్న వ్యక్తికి పాస్టర్ గారు వచ్చి ఆ ఇంటికి ఒక సువార్త చేస్తాడు. ఆ సువార్త పేరేంటంటే అంత్యోపకాల సువార్త. ఏం సువార్త అండి అది? అంత్యోపకాల సువార్త. అంటే డాక్టర్లు చెప్పేశారు, ఏమండి 2 రోజులకు మించి ఉండడు, హాస్పిటల్లో ఉంటే మీరు చూసుకోవడానికి మాట్లాడడానికి ఇబ్బంది అవుతుంది, ఇంటికి తీసుకుపోండి, ఇంటికి తీసుకుపోతే కాసేపు ఆయనతో మీరు గడపొచ్చు అని చెప్పి పేషెంట్ని గంటగా ఇంటికి పంపించారనుకోండి డాక్టర్లు. అప్పుడు ఆ కుటుంబస్తులు ఏం చేస్తారో తెలుసా? నాన్న అమ్మ అని చెప్పి బాధపడరు, పాస్టర్ గారిని పిలిపిస్తారు. పాస్టర్ గారిని పిలిపించి, అయ్యా ఈయన కోసం మీరు ప్రార్థన చేయండి, ఈయన వెళ్ళే సమయం దగ్గర పడింది కనుక మీరు ఆయనకి సువార్త చెప్పండి. ఆ సువార్తనే అంత్యోపకాల సువార్త. ఆ సువార్త యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసా? ఇదిగో జీవితంలో కొద్ది రోజుల్లో కొద్ది క్షణాల్లో చచ్చిపోబోతున్నావు కనుక హృదయంలో గనక ఇంకా నువ్వు ఒప్పుకోనటువంటి పాపాలు ఏవైనా ఉంటే గనక ఇప్పుడైనా ఒప్పుకో. అదనమాట ఆ సువార్త యొక్క ముఖ్య ఉద్దేశం. ఎప్పుడైతే ఆ వ్యక్తి ఒప్పుకున్నాడో హృదయంలో, ఆ వ్యక్తి ఎక్కడికి చేర్చబడతాడంటే పరదేశుకు చేర్చబడతాడు. దేవునికి మహిమ కలుగునుగా. దూత ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందండి? పరలోకం నుంచి వచ్చింది. పరలోకం నుంచి వచ్చిన దూత మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయింది? పరలోకంలోకి వెళ్ళిపోయింది. గమనించాలి. ఇప్పుడు సుమయోన్ ఏమంటున్నాడు? నాదా, నీ మాట చొప్పున నేను వెళ్ళిపోతా అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. అంటే మరణం అంటే భయం కాదు ఇతనికి, మరణం అంటే ఆనందం. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకంటే దేవుని కొరకు ఎదురు చూస్తున్నాడు, దేవుడిచ్చే రక్షణ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఎంతకాలం ఈ భూమి మీద ఉండి బాధలు అనుభవించాలి, ఎంతకాలం ఇక్కడ ఉండి దుఃఖాన్ని అనుభవించాలనే ఆలోచన సుమయోన్లో ఉంది. మనకి 3 రకాలుగా మనం ఈ భూమిని కనుక ఆలోచన చేస్తే, మొట్టమొదటికి ఈ భూమి మీద ఉన్నటువంటి మనం ఏదో బాధ ఏదో భయంతోనే బతుకుతాం. మనం పరదేశంలో ఉన్నారు, మరణించి మన కుటుంబాల్లో ఆత్మీయులు మరణించి పరదేశంలో ఉన్నారు. పరదేశంలో ఉన్న వాళ్ళు దుఃఖంతో ఉంటారా, సంతోషంతో ఉంటారా? ప్రశ్న. శుక్రవారం చెప్పుకున్నామండి మనం. ఎలా ఉంటారు? సంతోషంతోనే ఉంటారు. అక్కడ ఏ విధమైనటువంటి సంబంధ బాంధాలు ఉండవు. అంటే మనకి ఇక్కడ ఉన్నట్టుగా భార్య భర్తలు కానీ అమ్మా నాన్నలు కానీ అటువంటి సంబంధ బాంధవ్యాలు ఉండవు. ఎందుచేతనంటే అక్కడ ఉండే ఒకే ఒక బాంధవ్యం ఏంటంటే సహోదరుడు సహోదరి. దేవునికి మహిమ కలుగునుగా. అంటే అన్న చెల్లెళ్ళ అనుబంధం ఎక్కడ ఉంటుందంటే పరదేశంలో ఉంటుంది. మన వాళ్ళని మనం చూస్తున్నప్పటికీ కూడా వాళ్ళతో మనకి భూమి మీద ఉన్నటువంటి సంబంధం అక్కడ ఏమాత్రం కూడా గుర్తురాదు. ఇప్పుడు పరలోకంలో ఉన్నారు దూతలు, వాళ్ళు ఎలా ఉన్నారు? సంతోషంతో ఉన్నారా, దుఃఖంతో ఉన్నారా? ఇప్పుడు భూమి మీద ఉన్న మనమే దుఃఖంతో ఉన్నాం. అంతేగా చెప్పండి. మామూలుగా కొద్ది క్షణం బాగానే ఉంటుందండి, 1 గంట 2 అయ్యే వరకు, మందిరం నుంచి వెళ్ళే వరకు బాగానే ఉంటుంది అనుకుందాం. ఇంటికి వెళ్ళిన సడన్గా ఏదో గుర్తొస్తుంది మనకి, ఏదో వార్తన పడుతుంది, అంతే. సాయంకాలం వరకు దుఃఖం ముఖంలోనే ఉంటుంది. పక్కన ఎంతమంది నవ్వుకుంటున్నా, పక్కన ఎంతమంది మనం మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నా, మనం వాళ్ళలో ఉండం, మన లోకంలో మనం ఉంటాం.
దుఃఖమే, బాధ హృదయంలో, మైండ్లో అలా రన్ అవుతూనే ఉంటుంది. ఏదో ఒక సందర్భాన్ని బట్టి, ఏదో ఒక శ్రమను బట్టి ప్రతి చోట కూడా ఇది కనబడుతుంది. అయితే గమనించాలి, ఈ సిమియోనుకి ఈ దుఃఖం లేదు. ఇప్పుడు ఈ సిమియోనుకి బాధ లేదు. ఏమన్నాడు తెలుసా? ప్రభువా, పరదేశుకు వెళ్ళిపోవాలి, దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ అబ్రహాం ఉన్నాడు, అక్కడ దావీదు ఉన్నారు, అక్కడ మోషే ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ చూసే భాగ్యం, వాళ్ళతో కలిసి సంతోషించే భాగ్యం నువ్వు ప్రసాదించు స్వామి అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకు ప్రసాదించమన్నాడు? జనన మరణాలు ఎవరి చేతిలో ఉన్నాయంటే, ఇదిగో ఈ బాలుడు ఉన్నాడు కదా, 8వ రోజు బాలుడు, ఆ బాలుడు చేతిలో ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుచేతనంటే ఆయన లోకరక్షకుడు, లోకాలను ఏలే మహారాజు. ఆయన ఎలాగొచ్చాడు తెలుసా? రక్త మాంసాలు ధరించి ఈ భూమి మీదకి ఒక శిశువుగా వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి గమనించాలి, అతను మాట్లాడుతూ ఇంకేం మాట్లాడుతున్నాడో చూద్దాం. నీ దాసుని పోనిచ్చున్నావు, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలులకు మహిమగాను, నీ సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. దేవునికి మహిమ కలుగునుగా. నేను ఎలా చూశాను? కన్నులారా చూచాను. ఎందుచేతనంటే, ఇప్పుడు ఉదాహరణకి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చారనుకోండి ఇక్కడికి, మన ఏటుగొట్టు మీదకి, మనమే కనుక ఫస్ట్ చూసాం అనుకోండి, ఎంత సంబరపడిపోతామండి, మనం ఎంత ఆనందపడిపోతాం. మనం చాలా ఆనందపడతాం. కొంతమందికి చిరాగ్గా ఉండొచ్చు అనుకోండి, అది వేరే విషయం. కాకపోతే మనం ఆనందపడిపోతాం, ఎందుకంటే గొప్ప వ్యక్తి మన మధ్యలోకి వచ్చాడని చెప్పి. గమనించాలి, ఇప్పుడు ఈ యొక్క సిమియోను ఏమంటున్నాడు తెలుసా? ఈ శిశువు కోసమే నేనేం చేస్తున్నానో నిరీక్షిస్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక. ఒక సంవత్సరం తర్వాత ఎక్కడో దూరదేశానికి వెళ్ళి మన వాళ్ళు కనుక మన మధ్యలోకి వచ్చారనుకోండి, మన కుటుంబం దగ్గరికి, ఎంత ఆనందంగా ఉంటుందో ఆలోచన చేయండి. చాలా రోజులైంది వాళ్ళని చూసి, చాలా రోజులైంది వాళ్ళని కలిసి, ఇప్పుడు మన మధ్యలోకి వచ్చారనుకోండి, చాలా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు సిమియోను కూడా అదే ఆనందంలో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అదేంటండి, ఎవరైనా బతుకుంటే ఆనందపడతారో, వెళ్ళిపోతుంటే ఆనందపడటం ఏంటని మీరు ఆలోచన చేస్తే, సిమియోనుకి ఇక్కడ కంటే ఎక్కడ బాగుంటుందని తెలుసు? అక్కడ బాగుంటుందని తెలుసు. అక్కడ బాగుంటుందని ఎప్పుడైతే తెలిసిందో, ఇక్కడ ఉండడానికి ఎవరో కూడా ఇష్టపడరు. అదనమాట విషయం. జాగ్రత్తగా గమనించాలి. ఇతను అంటున్నాడు, ఇదిగో ఇశ్రాయేలీయుల కొరకు ఎదురు చూస్తున్న రక్షకుడు నువ్వు వచ్చావు, కాబట్టి నేను వెళ్ళిపోతున్నా. చూడండి 33 వచ్చును. ఏసేపును ఆయన తల్లియును ఆయన గూర్చి చెప్పబడినటువంటి మాటలు విని ఆశ్చర్యపడిరి. సిమియోను వారిని దీవించి, దేవునికి మహిమ కలుగును గాక. సిమియోను ఏం చేశాడంట? వారిని దీవించి. జాగ్రత్తగా గమనించాలి. మన జీవితాలు తలపైకెత్తి విందాం. మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనం ముందు చేయాల్సిన పని ఏంటంటే, ఇతరులను మన హృదయంలో దీవించాలి. నమ్మునోళ్ళు దేవుని స్తోత్రం చెప్దాం. ఇతరులు దీవించాలి. మన ఇరుగు పొరుగు వారు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, మన ఇంటి పక్క వారు కావచ్చు. వాళ్ళు బాగుండాలి, నాకంటే బాగుండాలని కోరుకోవాలి. నమ్మునోళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే నువ్వు బాగుండాలని కోరుకున్నావో, దేవుడు ఏమనుకుంటాడు తెలుసా? నువ్వు బాగుండాలి, నువ్వు దీవించబడాలి, నువ్వు ఆశీర్వదించబడాలని కోరుకుంటాడు. కానీ మనకి జాగ్రత్తగా గమనించాలి, చాలామందికి లక్షణం ఉండదండి. ఎదుటి వాళ్ళు ఏదైనా చేసుకుంటున్నా, ఎదుటి వాళ్ళు ఏదైనా కాస్త మనకంటే ముందుకు వెళ్తున్నా, కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తాం? వాళ్ళని చూసి అసూయ పెంచుకుంటాం. కానీ ఈ సిమియోను అనే వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా? వాళ్ళందరినీ కూడా దీవించాడంట. దేవునికి మహిమ కలుగునుగా. దీవించి అతను ఏమని పలికాడో చూద్దాం. సిమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపరిచినట్లు ఇశ్రాయేలులో అనేకులు పరుటకు తిరిగి లేచుటకు వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. మరియా, నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకుపోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పెను. ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడై దేవుని ఆత్మచేత నింపబడిన వాడై రాబోతున్నటువంటి సంగతులు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడో తెలుసా? ఈ అబ్బాయి పుట్టడం అందరికీ మంచిదే, దీవెనకరమే. అయితే మరియా, కన్న నీ గర్భం ఉంది కదా, నీ గర్భంలో నుంచి కత్తి దూసుకుపోతుంది. అంటే ఈ అబ్బాయి నిండు 100 ఏళ్ళు బతకడు, ఈ అబ్బాయి నిండు 100 ఏళ్ళు కలకాలం జీవించడు. జాగ్రత్తగా గమనించాలి. నీకు గర్భశోకం తగులుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. సిమియోను అనే ప్రవక్త దేవుని ఆత్మచేత హెచ్చరించబడి ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుందో స్పష్టంగా ఆనాడులో ఉన్నటువంటి తరానికి తెలియజేస్తున్నాడు. అమ్మా, ఇదిగో నీకు ఇబ్బంది కలుగుతుంది. ఎంత చక్కగా ఆ మాటలు ప్రస్తావించాడో చూడండి. ఎందుకంటే 33.5 సంవత్సరాల మంచి యవ్వన ప్రాయంలో ఆయన సిలువకు అప్పగించబడ్డాడు. అంటే అది చూస్తున్నటువంటి తల్లి ఎంతగా బాధపడి ఉంటుందో ఆలోచన చేయండి. తన కళ్ళ ముందే తన గర్భంలో పుట్టినటువంటి బిడ్డ ఒక పక్క బళ్ళెంతో పొడుస్తుంటే, ముఖం మీద ఉమ్మేస్తూ ఉంటుంటే, కొరడాలు ఇచ్చుకొని కొడతా ఉంటుంటే, అనేక మంది చుట్టూ ఉన్న వాళ్ళు చేరి గుంపు కూడి ఆయన్ని అపహాసం చేస్తూ ఉంటే ఆ తల్లి ఎంతగా తలడిల్లిపోయి ఉంటుందో ఆలోచన చేయండి. అందుకే అది ఎరిగినటువంటి సిమియోను అనే ప్రవక్త ఏమంటాడు తెలుసా? అమ్మ, నీ కడుపులో నుంచి ఒక ఖడ్గము దూసుకుపోతుంది, కాబట్టి నువ్వు సిద్ధపాటు కలిగి ఉండంటే మరియ ఆలోచనలో పడ్డది. మరియ ఎక్కడ పడ్డదండి? కాబట్టి సిమియోను అనే ప్రవక్త, సిమియోను అనే వ్యక్తి చాలా అద్భుతమైనటువంటి వ్యక్తిగా మనకు కనపడుతుంది. కారణాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ఆయన నీతిమంతుడు,
భక్తిపరుడు కనుక ఆయన్ని తాకే భాగ్యం వచ్చింది. అలాగే ఆయన మరణించిన తరువాత కూడా ఒక వ్యక్తి తాకాడు. ఆయన కూడా ఇశ్రాయేలీయుల యొక్క ఆదరణ కొరకు కనిపెడుతున్నాడు. లూకా సువార్త 23:52 మీరు చూస్తే ఆయన చనిపోయిన తరువాత ఆయన దేహాన్ని తాకే భాగ్యం అతనికి లభించిందని చూద్దాం. చివరిగా ఈ మాట చూపించి ముగించే ప్రయత్నం చేస్తాను. లూకా సువార్త 23:52 లూకా సువార్త 23:52 అతడు పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడుగుకొని దానిని క్రిందకు దించి, దేవునికి మహిమ కలుగును గాక, ఆల్రెడీ యేసు ప్రభులు వారు ఏమైపోయారండి? చనిపోయారు. చనిపోయిన తరువాత అందరూ భయపడుతున్నారు, అందరూ వెనక్కి వెళ్ళిపోయారు. కానీ ఎవరు వచ్చారండి? అరిమతయి యేసేపు. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్లో యేసేపులు ఎంతమంది ఉన్నారని చెప్పానంటండి? 13 మంది. దేవునికి మహిమ కలుగును గాక. షారోన్ చెప్పింది 13 మంది. అర్థమవుతుంది. ఇక్కడ కూడా ఒక యేసేపు ఉన్నాడు. అతని పేరేంటంటే అరిమతయి యేసేపు. ఇతను పిలాతు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఆ దేహం నాకు కావాలి. ఎందుకు కావాలి ఆ దేహం? నా కొరకు తొలిపించుకున్నటువంటి సమాధిలో నేను ఆయన దేహాన్ని ఉంచుతా. దేవునికి మహిమ కలుగును కాదు. ఆయన బతుకుండగానే సమాధిని తొలిపించుకున్నాడంటే ఒక విషయం మీకు అర్థం అవ్వాలి. అంటే ఎప్పటికైనా నేను ఏమైపోతాను? చనిపోతాను కాబట్టి నాకు మంచి స్థలం కావాలి. ఎందుకంటే నేను ఉండే ఇంట్లో నన్ను ఎక్కువసేపు ఉండనివ్వరు. ఎక్కడ ఉండరు నన్ను? ఆ సమాధి తోటలోనే. కనుక ఆ సమాధిని తన కొరకు తొలిపించుకున్నాడు. ఎవరు? అరిమతయి యేసేపు. ఈ అరిమతయి యేసేపు తన కొరకు తొలిపించుకున్నటువంటి సమాధిలో, అంటే రాతిని తొలిపించుకున్నాడు. ఆ సమాధిని ఇప్పుడు ఎవరిని పెట్టారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని. దేవునికి మహిమ కలుగునుగా. నిజానికి వీళ్ళిద్దరూ కూడా ధన్యులే అంటాం. ఎందుకంటే సుమయోను ఆయన చేతులతో తాకితే బ్రతుకుండంగా, చనిపోయిన తరువాత ఆయన చేతులతో తాకిన వ్యక్తి ఎవరంటే అరిమతయి యేసేపు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి మాటల్ని వినికుడిలో దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. స్థలంలో నీకు మహిమయు, భూమి మీద కష్టమైన మనుషులు భూమి మీద సమాధానం అని వాక్యం చెప్తా ఉంది. కొంతకి క్రిస్మస్ నాళ్ళు ప్రభా నాయన ప్రతిరోజు కూడా ఈ రోజు నుంచి నాయన 31 తారీఖు వరకు కూడా ప్రతిరోజు కూడా పగలు రాత్రి నీ పనిలో మరి ముందుకు గడిచేటువంటి పరిస్థితులు తిరుగుతున్నాయి. వాటిని బట్టి మీ నామాన్ని మహింపరుస్తూ ఉన్నాం. శక్తి బలం ఆరోగ్యం దయచేయండి. ఇక్కడ పనులు జరగాలి నాయన. యూత్ వారు, కమిటీ పెద్దలు, సండే స్కూల్ టీచర్స్, ఏమన్నా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని నైనా ముందుకు సాగడానికి ప్రేమ అనుగ్రహించండి. నీ కృప దయచేయండి. ఎందుకంటే నీ కార్యం ఎవరైతే శ్రద్ధతో చేస్తారో, నేను విశ్వాసంతో చేస్తారో వారి మీద నీ కనుదృష్టి ఉంటుందో వాగ్దానం చేస్తావు. ప్రభా ఇదిగో తండ్రి 33 సంవత్సరాల నుంచి కూడా ప్రభా నువ్వు ఘనమైన కార్యం జరిగిస్తూ ఉన్నావు. ఈ సంవత్సరంలో కూడా గొప్ప కార్యం చేయబోతున్నావు. స్తోత్రాలు. అనేక ఆత్మ రక్షణార్థమై ప్రభా నాయన మేము నీ పని చేస్తుండగా ఇది మాకు ఘనత కొరకు లేకపోతే నాయన ఏదో ఆధిక్యత కొరకు కాదు కానీ తండ్రి, కేవలం నీ కృప మేము పొందుకోవడం కొరకు, మా కుటుంబాలు దీవించబట్టడం కొరకు, మా గ్రామం ఆశించబట్టడం కొరకు, మా రక్త సంబంధులు బంధుమిత్రులు దీంట్లో పాలు పంచుకొని నేను ఈ సంవత్సరం అంతా కూడా దీవించబట్టడం కొరకు ఏర్పాటు చేసే ప్రతి ఏర్పాట్లు కూడా మీరే తోడు నడిపించి ఆస్వాదించండి. ఎక్కడ ఏ విధమైనటువంటి మోసం, అన్యాయం కొనే కాడ కానీ, పంచిపెట్టే కాడ కానీ నాయన తండ్రి వచ్చి వెళ్ళేవారి కాడని ఎక్కడ కూడా తండ్రి ఏ విధమైన శోధన లేకుండా నమ్మకంగానో క్రమంగానో జరిగే ఒక భాగ్యం దయచేస్తారని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నమ్మకం దీవెనలు మెండుకుంటామని చెప్పావు ప్రభా. ఎప్పుడైతే మేము నమ్మకత్వం పని చేస్తా ఉన్నామో ఆ పని చేసే ప్రతి ఒక్కరిని కూడా పేరు చెప్పిన దీవించి ఆస్వాదించండి. దేవా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా నీ చేతులు పెడుతున్నాం. ప్రార్థన చేయటం మా వంతు ప్రభు, కార్యం చేయటం లేదు కనుక మీరే మా కార్యాన్ని సఫలపరిచి నాయన అన్ని విషయాల్లో కూడా తండ్రి మొట్టమొదటి క్రిస్మస్ 20 తారీఖున ప్రభా మరుపుగండలో జరగబోతుంది. దాని గురించి ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలాగే తండ్రి మీకే స్తోత్రాలు ప్రభా. 2వ తేదీన ముంజవరాన్ని, 7వ తేదీన పోతలంకలో, అందరికంటే ముందు 20వ తారీఖు ప్రభా 3 సంఘాల్లో కూడా మరి ప్రపంచంలో జరిగేటువంటి రోజు ప్రభా, ఆ రోజు గురించి మేము కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ సన్నిధిలో విశ్వాసంతో ముందుకు సాగే భాగ్యం దయచేయండి. దేని కొరకు ఏ పెడితే ఎంత కష్టపడుతున్నారు, ఎంత ధనం ఖర్చు పెడుతున్నారు, ఎంత శ్రమ పడుతున్నారు, ఎన్ని ప్రణాళికలు కలిగిన ఆలోచన కలిగి ఉన్నారు, ఎవరు ఏ విధంగా తండ్రి దేవ ప్రయాసపడుతున్నారు వారందరూ దీవించి ఆస్వాదించండి. మరి ముఖ్యంగా క్రిస్మస్ ఏర్పాటు చేసుకోవడానికి స్థలం కావాలి ప్రభా. ఇంతకుముందు నాయకులు ప్రభా రైతు చక్కగా అడగకుండానే ఆ పని చక్కబెట్టుకోవడం చూపించారు. మరి ఇప్పుడు వారి తమ్ముడు లేక ఇంకా ఎవరున్నారు వారి ద్వారా కార్యం జరగాలి. వారికి కూడా మంచి మనసు దయచేయండి. అలాగే ప్రభు జరుగుతున్న కార్యక్రమం అన్నిటి కూడా మీరే తోడు నడిపించాల్సిన ఆస్వాదించండి. ఎక్కడ ఏది కూడా ఏది కొదవ లేకుండా అన్ని సమృద్ధి దయచేయండి. సంఘ పెద్దలైన కుటుంబాలని మీరు బలపరుస్తున్నారు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆ యూత్ కమిటీ వారిని బలపరుస్తున్నారు. సండే స్కూల్ నైనా బిడ్డలని మీరు సండే స్కూల్ టీచర్ కమిటీని బలపరుస్తున్నారు, మీ స్తోత్రాలు. అలాగే తండ్రి మీకే స్తోత్రాలు. స్త్రీల సమాజం కమిటీని ప్రభావ మీ చేతులు పెడుతున్నాం. అన్నీ కూడా క్రమంగా నాయన మీ చేతిలో బలపరిచే రీతిగా నడిపించే భాగ్యం దయచేయండి. నీ నామానికి మహిమ తీసుకొచ్చే ఒక భాగ్యం దయచేయండి. ఇంతవరకు కొంతమంది సాక్ష్యాలు చెప్పారు తండ్రి. రాజు ప్రభా చక్కగా మాట్లాడుతున్నాడు, నోటితో భోజనం చేస్తున్నాడు,
ఆయన ఆ బిడ్డ తండ్రి చేతులు కాళ్ళు సరిగా పనిచేయట్లేదు, ఫిజియోథెరపీ కావాలి, దాని గురించి ప్రభు ఆలోచన కదా మీ చిత్తమైతే ఈ వారంలో ఆ కార్యం జరిగే భాగ్యం దయచేయండి. అలాగే తండ్రి నాయన స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఆ శ్రీని గారి కుమారుడు ప్రభా నాయన మరి హైదరాబాద్ తీసుకెళ్ళారు నిమిషకి. అక్కడ తండ్రి మరి వైద్యం ఎంత ఖర్చు అవుతుందో పరిశ్రమ తెలియదు. ఆ బిడ్డ మరి వచ్చేస్తానని చెప్తున్నారు. ఆ బిడ్డ పరిశ్రమ తెలియదు కనుక బిడ్డను క్షేమంగా ఉంచండి. దానికి సహాయం చేసి మీరే మహిమ పొందుతారు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయం చేయండి అయ్యా, మీకే స్తోత్రాలు. అలాగే తండ్రి దేవ ఇప్పుడేమో లాజరేక ఏదో చేయి గూడి ఏదో ఫ్రాక్చర్ అయిందని దేవ దానికి వైద్యం మీరే అనుగ్రహించి మీరే సహాయం చేసి మీరే మహిమ పొందుతారు ప్రార్థన చేస్తూ ఉన్నాం. అన్ని విషయాల్లో కూడా మీ హస్తంతో నడిపి ఆలోచించండి. తీసుకొచ్చిన కానుకలు పిడికిళ్ళు సాక్ష్యాలు దశంభాగాలు ప్రథమ అన్ని సమస్తం దీవించండి. ఆయన నరసపురంలో మరి గత వారంలో ఇదే రోజు క్రిస్మస్ అవడానికి సహాయం చేశారు. అప్పటి నుంచి ప్రభా ఆయా స్థలం మీ సేవకులకు వెళ్ళి మేము మరి నీ పనిలో ముందుకు సాగుతూ ఉన్నాం. వాటిని నడిపిస్తున్నారు, మీకు స్తోత్రాలు. అంటే ఈ వారంలో కూడా అనేక పనులు ఉన్నాయి, వాటిని దీవించి ఆస్వాదించి నా యొక్క మరి కార్యక్రమాన్ని కూడా బలపరిచి నడిపించి మీరేమో దీవెని దయచేస్తారు. మాకు కావాల్సిన శక్తి పదం ఆరోగ్యం ఇచ్చి మీ సాక్షుల వాడుకు మీరేమో దీవెని దయచేస్తారని మా రక్షకుడు యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. అందరు లేచి పడదామండి, అందరు లేచి పెడదాం. పరలోకమందు మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరునుగాక. మాకు కావలసిన మరిన్ని ఆహారము నేడు మాకు దయచేయండి. మరణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మరణములను క్షమించండి. మమ్ములను శోధనలోనికి తేక కీడి నుంచి దుష్టుని బారి నుంచి తప్పించండి. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి యెహోవా దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ చేరిన పరిశుద్ధులకును సర్వలోకుల పరిశుద్ధులకును ఇంతవరకు ప్రార్థించిన ప్రతి అంశానికి జరుగుతున్న కార్యక్రమానికి జరగబోయే కార్యక్రమానికి తోడిపించి ఆశించి కాసి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి. దేవుడు దీవించింది కాక అందరు కూడా